స్కూళ్ళకు వేసవి సెలవులు ముగిశాయి. ఈ రోజు నుంచి స్కూల్ అయితే రీఓపెన్ అయ్యాయి. 45 రోజుల తర్వాత పిల్లలందరికైతే స్కూల్‌కు రావడం జరుగుతుంది. మరి ఈ 45 రోజుల పాటు పిల్లలు ఏం చేశారు? ఎలాంటి అంటే ఏమన్నా వెకేషన్‌కి వెళ్లారా? ఎట్లాంటి అనుభూతులు పొందారనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో సప్తగిరి కాలనీ కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి చెప్తాం. అమ్మా, సమ్మర్ వెకేషన్ అయిపోయింది. ఎలా ఎంజాయ్ చేశారు? ఎంజాయ్ చేసాం. కాకపోతే హాలిడేస్ లో మాకు ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ అవుతుందా అని ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ స్కూల్కి వెళ్తే బాగుండు, స్కూల్ ఉంటే బాగుండు అని అనిపించేది. ఎందుకంటే ఈ స్కూల్లో అంత ఎంజాయ్మెంట్ గా టీచర్స్ క్లాసెస్ కానీ అన్ని మంచిగా చెప్తారు కాబట్టి మాకు హాలిడేస్ కూడా అసలు ఎందుకు హాలిడేస్ వచ్చినాయా అనిపించింది. అప్పుడు ఎగ్జామ్ వెళ్ళాము, వేరే స్టేట్స్ కి వెళ్ళాము, బెంగళూరు, ఆంధ్ర. అక్కడ అంటే మాకు కొన్ని స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. అక్కడ మ్యూజిక్ క్లాసెస్, వెకేషన్ బైబిల్ స్కూల్ అట్లా. ఎట్లా అనిపించింది? అక్కడ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు. అరే మేము స్కూల్లో కూడా ఇలానే ఉండేటోళ్ళం కదా అని అప్పుడు బాగా స్కూల్ గుర్తొచ్చింది. కాకపోతే అప్పుడు ఇంకా 5 days ఉన్నాయని తెలిసిన తర్వాత అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరిని మిస్ అయ్యారు స్కూల్లో? మీ బెస్ట్ ఫ్రెండ్ అని మా బెస్ట్ ఫ్రెండ్స్ ని మిస్ అయ్యాను బాగా. టీచర్స్ ని కూడా చాలా మిస్ అయ్యాను. హాలిడేస్ వచ్చినాయి, హాలిడేస్ ఎందుకు వచ్చినాయా అని అనుకున్నాం. ఎందుకంటే హాలిడేస్ లో ఉన్న ఆనందం టీచర్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర దొరికే అంత ఆనందం బయట దొరకదు. అందుకనే స్కూల్ ని మిస్ అయ్యానని అనుకున్నా. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అంటే మీకు ఇష్టం? ఈ సంవత్సరం అంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు? నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో చాలా దృష్టి పెట్టాలని అనుకుంటున్నా. అంటే మీ స్కూల్ హాలిడేస్ లో అంటే ఏం సబ్జెక్ట్ మిస్ అయ్యారని అనుకున్నారు? స్కూల్ హాలిడేస్ లో నేను ఇంగ్లీషే బాగా మిస్ అయ్యానని అనుకుంటున్నా. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ బాగా చదవాలనుకుంటున్నా, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నా ఇంగ్లీష్. ఏ క్లాస్? ఇప్పుడు వెళ్తే 7th. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్? 7th క్లాస్. ఓకే, అంటే సమ్మర్ హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేశారు? చాలా ఎంజాయ్ చేసినాం. టూర్ కి మీరు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అక్కడ పల్లెటూరు మొత్తం పచ్చదనంతో ఫ్రెష్ ఎయిర్ తో చాలా బాగా అనిపించింది. మీరు చెప్పండి, సెలవుల్లో కొత్త విషయం అంటే ఏ విషయాన్ని నేర్చుకున్నారు? అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో చాలా బాగా మెమరీస్ గుర్తుకొచ్చినాయి. అలాగే టీచర్ కూడా ఏ ప్లేస్ కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చిర్రు. అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడ గ్రౌండ్ లో ఆడుకోవడం, అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేయడం చూసి అక్కడికి వెళ్ళాక అందరూ అబ్బా మా ఫ్రెండ్స్ ఉంటే అయిపో అని అనిపించింది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 8th class. నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? నాకు తెలుగు అంటే ఇష్టం. అంటే ఏం కావాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నాకు టీచర్ కావాలని ఉంది. మొదట డాక్టర్ అవ్వాలని ఉంది, కానీ ఇంతమంది టీచర్ చూసాక నాకు కూడా ఇన్స్పిరేషన్ కావాలని అనిపించింది. సెలవులు ఏం నేర్చుకున్నావు అంటే కొత్తగా అంటే ఇంకా బాగా నేను స్టడీలో కానీ ఇంప్రూవ్ కావాలి, ఎందులోనైనా ఇంకా ఇంకా దేశానికి ఏదైనా ఉపయోగపడేలా చేయాలి అని అనిపించింది. ఓకే, మీరు చెప్పండి, ఏ క్లాస్ చదువుతున్నారు? 7th. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? తెలుగు. ఎట్లా ఎంజాయ్ చేసి సమ్మర్ హాలిడేస్? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఊకే సార్స్ స్కూలే గుర్తుకొచ్చున్నాయి. ఇంటికి స్కూల్ ఉంటే ఇక ఫ్రెండ్స్ తోని మంచిగా ఆడుతున్నాం. ఇట్లా ఫ్రెండ్స్ మంచిగా బెస్ట్ ఫ్రెండ్స్ మంచిగా కలిసిమెలిసి ఆడుతున్నాం. ఇక్కడికి వస్తే బోరు కొడుతుంది, అంత మంచిగా అనిపిస్తలేదు. స్కూల్ ఉన్నది ఉంటే మంచిగా ఫ్రెండ్స్ అందరి హాలిడేస్లో మా ఫ్రెండ్స్ అందరిని మిస్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోదామంటే ఎవ్వరు లేదు. ఇట్లా హాలిడేస్ వల్ల మస్తు ఫ్రెండ్స్ని మిస్ అయ్యా. స్కూల్లో ఏమేమి ఆటలు నేర్పించేవారు? ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, ఇంకా రింగ్. మీకు ఏ స్కూల్ అంటే ఇష్టం? గవర్నమెంట్ హై స్కూల్. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? తెలుగు సబ్జెక్ట్. టీచర్లు ఏమవ్వాలనుకుంటున్నావు? టీచర్. నువ్వు కూడా టీచర్ అవుతున్నావు? ఏ టీచర్ అవ్వాలనుకుంటున్నావు? తెలుగు టీచర్. సమ్మర్ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేసినావు?
ఓకే. మీరు చెప్పండి అంటే సమ్మర్‌లో ఎట్లాంటి ఎంజాయ్ చేశారు? ఏమేమి మిస్ అయ్యారు? నేను సమ్మర్లో ఇక్కడ సమ్మర్ క్యాంప్కి వెళ్ళాను. అందులో సమ్మర్ క్యాంప్లో ఖోఖోని క్రికెట్ నేర్చుకున్నాను. హ్మ్. అంటే ఈ సంవత్సరం అంటే మళ్ళీ ఒకసారి అంటే హాలిడేస్ తర్వాత ఫ్రెండ్స్‌ని కలిసారు. ఎట్లా ఫీల్ అవుతుంది? హాలిడేస్ తర్వాత కలిసాం, హాలిడేస్లో కూడా కలిసాం. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరం మేము కలిసి సమ్మర్ క్యాంప్కి వెళ్ళాం. కొత్త గేమ్స్ నేర్చుకోవడానికి ట్రై చేసాం. ఏమేమి గేమ్స్ నేర్చుకున్నారు? ఖోఖో, క్రికెట్ లాంటివి నేర్చుకున్నాం. ఏం చదువుతున్నారు? ఇప్పుడు 9th. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు తెలుగు అంటే ఇష్టం. నీకు తెలియదు. నువ్వు సమ్మర్‌లో ఎటు వెళ్ళారు? ఇక్కడే ఉన్నాను. అంటే ఎటు పోలేదు. అంటే ట్యూషన్ రైటింగ్ ప్రాక్టీస్. మన సినిమాలు చూసారు సమ్మర్లో? సినిమాలకు వెళ్ళలేదు. అంటే హాలిడేస్ ఎంజాయ్ చేయలేదు. అంటే చేసినాం. నువ్వే క్లాస్ చదువుతావు? నేను ఇప్పుడు 7th. 7th. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను ఐపీఎస్ అవుదాం. యూపీఎస్సీ. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఇంగ్లీష్ బాగా చదువుతావా? మాట్లాడగలుగుతావా? ఇంకా అంటే చాలా రోజుల తర్వాత ఈరోజు స్కూల్ ఓపెన్ అయ్యాయి అంటే మీ లక్ష్యం ఏంటి? అంటే ఈ హాలిడేస్ అంతా ఎంజాయ్ చేసావు, ఇప్పుడు స్కూల్కి వచ్చావు, ఎట్లా చదవాలనుకుంటున్నావు? ఏ టార్గెట్ అంటే ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నావు? అంటే ఇంకా టైం టేబుల్ సెట్ చేసుకుంటా. తర్వాత టైం టేబుల్ ప్రకారం చదువుకుంటా. చదువుకుంటున్నావు. ఓకే. ఏ స్కూల్ అంటే ఇష్టం? ఇదే స్కూల్, గవర్నమెంట్ స్కూల్. ఓకే. థ్యాంక్ యూ. చూశారుగా నా 45 డేస్ తర్వాత పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్ రీఓపెన్కి వచ్చారు. పిల్లలంతా మంచి సమ్మర్ వెకేషన్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి హాలిడేస్ అంతా ఏం చేశారు. కొంతమంది స్కూల్ మిస్ అయ్యారని చెప్తున్నారు. వారి లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో ముందుకెళ్తామని మంచిగా చదువుకొని మంచి కొంతమంది టీచర్లు, కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు అవుదాం అనుకుంటున్నారు. చాలా మందికి అయితే ప్రభుత్వ స్కూల్లోనే చదువుకోవడం చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ మరెక్కడ దొరకవు. ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఈ ప్రభుత్వ పాఠశాల నడుస్తుంది. కాబట్టి ఈ స్కూల్ను మిస్ అవ్వడం చాలా ఈ 45 డేస్ చాలా మిస్ అవుతాను. ఇంకా 45 డేస్లో సమ్మర్ వెకేషన్లో కూడా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నానని పిల్లలు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.